ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బయటకి వెళ్ళినప్పుడు పొల్యూషన్ కానీ లైక్ డస్ట్ వల్ల కానీ హెయిర్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. జనరల్గా ఏమవుతుంది, హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. సో ఈ డ్రై అయిపోయినప్పుడు ఈజీగా ఫ్రజైల్గా ఉంటుంది అన్నట్టు మన హెయిర్ అనేది. సో ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. సో దానికి కొద్దిగా నరిష్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు హెయిర్ అనేది ఆల్మోస్ట్ ఒక యూనిట్, ఒక ఫాలికిల్ కానీ లైక్ హెయిర్ అనేది ఒక చెట్టులాగా మనం ఆలోచించినట్టయితే మనకు బయట కనిపించేది హెయిర్ షాఫ్ట్ అంటాం. ఓకే. సో ఒక చెట్టు ఒక స్టెమ్ లాగా అన్నట్టు మనకు. అండ్ రూట్స్ దాన్ని ఫాలికిల్ అంటాం. ఒక యూనిట్ వచ్చేసి ఫాలికిల్ లాగా ఉంటుంది అన్నట్టు దాని కింద భాగం. సో దాని నుంచి బ్లడ్ సప్లైని తీసుకొని హెయిర్ అనేది పెరుగుతూ పోతుంటుంది అన్నట్టు. సో ప్రతి ఒక్క హెయిర్కి ఒక సైకిల్ ఉంటుంది, లైక్ యానజెన్, క్యాటజెన్, టీలోజెన్ ఫేస్. సో ఈ సైకిల్, ఈ ప్రతి ఒక్క హెయిర్ అనేది ఈ 3 సైకిల్స్లో మనకు హెయిర్ అనేది పెరగడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకు జనరల్గా హెయిర్ అనేది ఒక 1 to 5 years వరకు పెరుగుతుంది. సో వేరాస్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్కి వచ్చేసరికి ఈ గ్రోత్ ఫేస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు, మన మేల్ హార్మోన్స్ అనేది డ్యామేజ్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేది థిన్ అయిపోతుంది. సో ష్రింక్ అయిపోతుంది అన్నట్టు. ఆ ష్రింక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎర్లీగా గ్రోత్ ఫేస్ అనేది తగ్గిపోతుంది. సో వితిన్ మంత్స్లో అది పెరగలేకుండా రాలిపోతుంది. సో షెడ్డింగ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు అది ఆ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేదు అంటే జనరల్గా మేల్స్లో కామన్గా మన హార్మోన్స్ అనేది ఒక 8-18 వచ్చేసరికి మనకు లైక్ పెరుగుతాయి అన్నట్టు. సో ఎప్పుడైనా సరే ప్యూబర్టీ నుంచి మన హార్మోన్స్ అనేది పీక్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో ఈ 18, 20, 30 వచ్చేసరికి ఏమవుతుంది అంటే పీక్ అయిపోతుంది. గ్రాఫ్లో చెక్ చేసుకుంటే అది పీక్లో ఉంటుంది. సో ఆ పీక్ వచ్చిన మూమెంట్లో మన హార్మోన్స్ అనేది డ్యామేజ్ చేయడం అనేది టెండెన్సీ కూడా పెరుగుతుంది అన్నట్టు మన స్కాల్ప్లో. ఓకే. సో ఆ టెండెన్సీ ఆఫ్ డ్యామేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ ఎర్లీ ఏజెస్లోనే ఎక్కువగా చాలా మందిలో ఫేస్ చేస్తుంటారు అన్నట్టు ఈ హెయిర్ లాస్ అని. సో ఆ హార్మోన్స్ మళ్ళీ తగ్గిపోతాయి అని అంటే గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో మనకు ఎట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది చూసుకుంటే గ్రాఫ్ అనేది పెరిగి కొద్దిగా తగ్గి మళ్ళీ లైక్ 50s, 60s వచ్చరికి కంటిన్యూ అవుతుంటుంది అన్నట్టు అలా. సో అలా డ్రాప్ అనేది అవ్వదు, మన లైఫ్ లాంగ్ మన హార్మోన్స్ అనేది ఉంటాయి, దాంతోపాటు డ్యామేజ్ టెండెన్సీ కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు.